హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చిన్నది ఒక పని చేస్తున్నాం. ఆ పని ఏందో మీకు చూపిస్తా చూడండి. ఎయిర్ టిప్స్ అంటే ఏందో తెలుసా? జూమ్ చేయమ్మ కొంచెం. ఇది వచ్చేసి మందారాకు, ఇది వచ్చేసి మందార పువ్వు, ఇది ఒక ఆనియన్, చిన్న అల్లం ముక్క, ఇది వచ్చేసి కనిపిస్తుందా ఆలవేరా జెల్. ఓకేనా? వీటన్నిటితోటి హెయిర్ టిప్స్ ఎట్లా చేయాలనో మీకు చూపిస్తా. ఎందుకంటే అవి చిన్న చిన్న హెయిర్ పెరగకుండా ఉన్న, చుండ్రు ఉన్న, గ్రోతింగ్ అనేది బాగా రావడం కోసం అని చెప్పేసి వీక్లీ వన్స్ ఒక్కసారి పెట్టండి, చాలా ఎక్కువ ఒక్కర్లేదు. దీంతో పాటు కావాలనుకుంటే కొంచెం కరివేపాకు, కొంచెం గోరెంటాకు వేసుకోండి. వీలు అంటే అవైలబుల్ ఉంటే మీరు వేసుకోండి. ఓకేనా? మరి ఒకసారి ఇదైతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీలో వేసుకుందాం. అల్లం ముక్కలు, ఆనియన్స్, అలోవెరా జెల్. ఈ జెల్లుని మనం పొట్టు తీసుకున్న తర్వాత దాని మీద ఉన్న వజరు అంటే కొంచెం చిలకపచ్చ కలర్ లో ఉంటది. అది ఆ వజరు పోయేంత వరకు నీట్గా కడుక్కోవాలి, లేకపోతే అది స్మెల్ భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్. అది మనకు తలకు పెట్టుకున్నా కూడా ఎట్లనో అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని నీట్గా కడుక్కోవాలి. ఈ ఆకులు అయితే మనం చిన్న కట్ చేసి వేసుకుందాం. ఇవన్నీ ఒకేసారి మిక్సీకి వేసుకోవాలి, ఒకటి వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కొంచెమే కదా. మందార పూలు కూడా మధ్యలో పుప్పొడి ఉంటుంది, అది తీసేసి ఇట్లా మధ్యలో పుప్పొడి కాడ ఉంటుంది, ఇది తీసేసి వేసుకోవాలి. మందారాకైతే కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నా. దీంతో పాటు ఇవన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటరు ఫస్ట్ కొంచెమే పోసుకోండి, ఎందుకంటే మెరిగిన తర్వాత ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మనం. మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మిక్సీ పడితే ఎట్లా అయిందో చూడండి. దీంట్లో ఏం చేసినా, ఇందాక హాఫ్ వాటరే పోసుకున్నాం కదా, ఇప్పుడు ఫుల్ గ్లాస్ ఇంకా హాఫ్ వాటర్ ఉన్నాయి కదా, ఈ మొత్తం కాకుండా కొంచెం మనకు సరిపోతుంది. చూడండి ఎట్లా అయింది, మొత్తం కలర్ మారిపోయింది. దీన్ని ఏం చేయాలి, ఇట్లా పెట్టుకుంటే జుట్టు మొత్తం ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. తలకు పోసుకున్నా కూడా ఇది మొత్తం జుట్టుకు పట్టుకుపోద్ది అనమాట, వెంట్రుకలల్లా. అందుకని చెప్పేసి దీన్ని ఏం చేయాలి, ఒక క్లాత్ పెట్టి వడబోసుకుందాం. ఇట్లా పట్టుకో. ఇట్లా పెట్టేసి ఇట్లా ఒక సైడ్కి ఇట్లా పట్టి ఇట్లా పిండుకోండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో. అబ్బో, జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో అలవీరా కలిసింది కదా, పిండాలంటే జారుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా పెట్టుకొని పిండుకోండి, ఎందుకంటే టక్కున ఇది ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మందారం కొంచెం జిగటగానే ఉంటుంది, అలవీరా జిగటగానే ఉంటుంది. మన ఆకు కూడా మల్ట్ అయిన తర్వాత ఇట్లానే ఉంటుంది అనమాట. చూడండి దీని రసం మొత్తం ఇందులో దిగిపోతుంది అన్నమాట. చూడండి చక్కగా దిగిపోయింది చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో రసం క్లాత్లకి వెళ్ళి. కొంచెం మాది బ్లౌజ్ పీస్ తీసుకొని వడబోస్తున్నా, మీరు మాత్రం ఇంకా పల్చటి బట్ట ఉంటే దాన్ని మించి వడబోసుకోండి. ఓకేనా? మరి మనకైతే దీన్ని బాటిల్లో వేసుకొని జుట్టుకు స్ప్రే చేసుకోవచ్చు, ప్లస్ లేకపోతే ఇది పార్టీషన్ చేసే కోమ్ ఉంటుంది కదా, దాంతో తీసుకుంటూనైనా మన జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ జిగట బంక ఇట్లా ఎంత ఒత్తుతున్నా కూడా ఇంకా దిగట్లేదు. కొంచెం చూడండి,
సేమ్ మన కొబ్బరి నూనెలో మనం కరివేపాకు ఇవన్నీ వేసి మెంతులు ఇవన్నీ వేసుకుంటే ఎట్లా కలర్ మారుతుందో సేమ్ ఇది కూడా అట్లనే మారింది. దీంట్లో ఆకులు చెత్త చెదారం అనేది ఏం లేకుండా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు తలకు పోసుకున్నా కూడా మనం అంత రిస్క్ తీసుకొని జుట్టు అంతా ఖరాబ్ అయ్యేదైతే ఉండదు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఓకేనా, మరి ఇది జుట్టుకైతే అప్లై చేసుకుందాం. ఓకే, ఇది ఇందులో పెట్టేసి మనం ప్రస్తుతానికి దీన్ని జుట్టుకు అప్లై చేసుకుందాం. జుట్టునైతే ఇట్లా పార్టీషన్ చేసుకుంటూ ఇట్లా పాపడ తీసుకుంటూ మనం కొబ్బరి నూనె అయితే ఎట్లా అప్లై చేసుకుంటామో సేమ్ అంతే చేసుకోవాలి. దీన్ని మనకు మాడకు పట్టాలంతే. ఎంట్రికలకు పెట్టకుండా ఏం లేదు. ఒకవేళ ఎంట్రికలకు కూడా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి. మంచి సిల్కీగా అయితే హెయిర్ హార్డ్గా ఉండకుండా. ఓకేనా, మరి సేమ్ ఇంతే హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే జుట్టుకు అప్లై చేసుకున్నా నీట్గా. ఒకసారి దగ్గర రమ్మా. చెత్త అనేది లేకుండా చూడండి. ఎప్పుడు నేను చేసినా కూడా మొత్తం మందారాకు అదంతా ఉంటుండే. చెత్త అంటే ఆనియన్ది పిప్పి, అల్లం పిప్పి ఇవన్నీ ఉంటుండే. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకు కూడా ఇప్పుడు తలకు పోసుకోవాలన్నా మంచిగా అనిపిస్తుంది. అంత ఆకు అదంతా ఉందనుకోండి, చేసిన స్నానం హెడ్ బాత్ చేసుకోవాలన్నా కూడా చికాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నీట్గా ఉంది. ఒక 1/2 hour తర్వాత హెడ్ బాత్ చేస్తుంది. అప్పుడు చూడండి.